అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో మీకు బాగా ఈ క్యారెక్టర్, ఈ మూవీ నాకు నెక్స్ట్ స్టెప్‌కి తీసుకెళ్తదని బాగా నమ్మకం ఉన్న సినిమా ఏది? రిలీజ్ అయిపోయే సినిమా అయితే 'హ్యాపీ జర్నీ' సార్. ఆ! మొన్న ప్యారిస్‌లో చేసొచ్చాను 'అభిరామ్‌ది.' హ్మ్. నాకు తెలిసి ఆ సినిమా నాకు బాగా వర్కౌట్ అవుద్దని అనిపిస్తుంది సార్ నాకు. హ్మ్. అంటే బై గాడ్స్ గ్రేస్ లేతే మా నాన్న బ్లెస్సింగ్సో తెలీదు సార్. ఆ సినిమా బాగా వర్కౌట్ అవుద్దని నాకు ఫుల్ నమ్మకం ఉంది సార్. నా క్యారెక్టర్ మేబీ నా క్యారెక్టర్ అనిపిస్తుంది సార్ నాకు. నెక్స్ట్ రిలీజ్ చేసిన సినిమా ఏంటంటే 'ఇండియా హౌస్' సార్. హ్మ్. 'ఇండియా హౌస్‌లో' నిఖిల్‌తో ఒక క్యారెక్టర్ చేశాను సార్. ఎంపీటీ ఆచార్య గారని చెప్పి ఆల్రెడీ ఇండియా అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళతో తిరుగుబాటు చేసిన మూమెంట్‌లో అప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ సార్ అది. హ్మ్. ఒరిజినల్ క్యారెక్టర్ నేను పోర్ట్రే చేశాను సార్ నేను. అది రిలీజ్ అయితే నేను అనుకున్న ఆ స్టార్డమ్ అయితే వచ్చేస్తది సార్. ఆ సినిమా అయితే సార్. ఫిక్స్ ఓకే. సార్. నేనే చెప్తున్నా ఈరోజు ఇంటర్వ్యూలో ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నా ఆలోచించండి. అదొక రిలీజ్ అయితే నెక్స్ట్ లెవెల్ సార్ నాకు. ఎందుకంటే ఈ 'రామ్ చరణ్' గారు, యూవీ క్రియేషన్స్ మన ఎవరు 'రామ్ చరణ్' గారు, యూవీ క్రియేషన్స్ తర్వాత అభిషేక్ అగర్వాల్ సార్ ఆ! మొత్తం. వీళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్లు సార్ దానికి. అబ్బా! అది 100,00,00,000 సినిమా ప్రాజెక్ట్ సార్ అది. అది గాని రిలీజ్ అయితే మనం నాకింక చెప్పక్కర్లేదు సార్.